గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే జి అశోక్ గారు. మనకి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారు ఇక్కడ తెలుగులో, లైక్ పిల్ల జమీందార్, బాగుమతి. సో ఇప్పుడు బాలీవుడ్లో అరంగేట్రం చేసి బాలీవుడ్లోనే అక్కడే చక్రం తిప్పుదామని ఫిక్స్ అయినట్టున్నారు. మన తెలుగు వైపు అయితే రావట్లేదు. బట్ అందరికీ యూనివర్సల్ లాంగ్వేజ్లో సినిమా తీయాలనే ఒక సంకల్పంతో వచ్చారో ఏంటో తెలియదు, కానీ వితౌట్ ఎనీ డైలాగ్స్. అప్పట్లో చార్లీ చాప్లిన్ గారిని చూసి మనం చిన్న ముందు జనరేషన్స్ వాళ్ళకి బాగా తెలుసు. అలాంటి సినిమాని మళ్ళీ తీసుకొచ్చారనమాట. దాని సినిమా పేరే ఉఫ్. సో పేరుకి అది బాలీవుడ్ సినిమా, కానీ అది ఒక యూనివర్సల్ సినిమా. దాని గురించి మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. నమస్తే డాక్టర్. బాగున్నారు సార్? నైస్, బాగున్నాను. చాలా వీడియోస్ అవి చూస్తుంటాను, ఎనర్జెటిక్గా ఉంటాయి. కీప్ ఇట్ అప్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్, ఇంకొక అపవాదం ఏంటంటే తెలుగు రావడం లేదని. తెలుగు అంటే నేను యాక్చువల్ బాగుమతి అయిపోయిన వెంటనే దుర్గామతి దీని రీమేక్ ఒకటి, దాని తర్వాత గురు రాంధావ్ అని ఇంట్రడ్యూస్ చేసే మూవీ ఒకటి, ఇంకొక మూవీ ఒకటి, ఇలాగ 3 మూవీస్ వెంటనే సైనింగ్ అవ్వడం వల్ల అది చేస్తూ కొంత లేట్ అయింది. బట్ సినిమాలు తెలుగే వదిలిపెట్టి వెళ్ళలేదు. అది ఒక ఎడిషనల్ మూవీ. బట్ ఇది మాత్రం యాక్చువల్గా యూనిక్ చీజ్, యూనిక్ ఒకసారి తయారు చేస్తే సరిపోతుంది. మళ్ళీ దీన్ని ఈ భాషలో చేసి ఆ భాషలో తర్జుమా చేసి అలా లేదు. ఒక రీమేక్ చేయగలిగే సినిమా కాదు ఇది. ఓన్లీ ఒకసారి మేకింగ్ చేయగలిగే సినిమా. దానికి చాలా పెద్ద ప్రాసెస్ అది ఉన్నాయి. సో డైలాగ్ లేని సినిమా కాదు, డైలాగు అవసరపడని సినిమా. ఓకే, ఏంటి డిఫరెన్స్ ఏంటి? పుష్పక విమానం అని ఒక మూవీ వచ్చింది. పుష్పక విమానంలో డైలాగ్ ఉంచకూడదు అని చెప్పి సినిమా చేశారు. ఇప్పుడున్న వాస్తవిక ప్రపంచంలో మనం ఒక 80% ఆఫ్ ద టైము మాట్లాడం, వింటాం, టీవీ చూస్తుంటాం, లేదంటే ఫోన్ వింటుంటాం, యూట్యూబ్ వింటుంటాం, అవతల మాట్లాడుతుంటే వింటుంటాం. 20% మాట్లాడతాం. ఈ 80% ఆఫ్ ద డేలో అంటే టైంలో కొన్ని సీన్స్ తీసుకొని చేస్తే ఇందులో మాటలు ఉండవు, సైలెన్సే ప్లే చేస్తుంటుంది, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. మీ బాస్ మిమ్మల్ని ఏదో అడుగుతున్నాడు క్వశ్చన్స్, మీ మైండ్లో నీకు అర్థం కావట్లేదురా, నేను రేపు వేరే ఛానల్కి వెళ్ళిపోతున్నాను చూసావా, ఇది తలుచుకుంటున్నప్పుడే నవ్వు వస్తుంది. నీకు అర్థం కావట్లేదురా, నేను వెళ్ళిపోతాను, నీకు నేను వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది నా బాధ, నా పెయిన్, నా కష్టం ఏంటనేది. మీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఏమైనా అరుస్తుంటే నవ్వుతావేంటి నువ్వు అని నేను అరుస్తూనే ఉంటాను. సో ఈ అరిచే ఆయన నేను తీసుకోవాలా, ఈ నవ్వే ఆయన నేను తీసుకొని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కథ చెప్తే ఎలా ఉంటుంది. ఒక 1 hour 45 minutes, ఒక నైస్ జర్నీ, డిఫరెంట్ పర్సెప్షన్స్. మన ఇద్దరం లోపల నిజంగానే అరుచుకుంటుంటే నువ్వు నవ్వుతూ ఉంటే, మా బాసును మా కొలీగు ఎంత ఫ్రెండ్స్ తెలుసా, ఆయన ఏదో జోకులు చెప్తున్నాడు, ఆవేశంగా అతను చూడు నవ్వుకుంటున్నాడని ఆ బయట కూర్చుని అద్దాల బయట కూర్చున్నాడు అనుకుంటాడు. సో ఇక్కడ 2 కథలు అయింది. నీ దగ్గర ఒక కథ, అనుకునే దగ్గర ఆయనది ఒక కథ. సో వీడు పని పాట చేయకుండా వాళ్ళిద్దరిని చూసి ఇప్పుడు వీడిని తప్పించడానికి అనుకుంటే ఆయన చేత తిట్టిస్తున్నాడని ఆ మూడోవాడు ఎవడో ఆలోచిస్తుంటాడు. సో ఇలాగా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పర్సెప్షన్స్ని బట్టి డైలాగ్ మాట్లాడే అవకాశం తక్కువ వస్తుంది. మార్కెట్లో కలిసాం లేదా ఎక్కడో ఫంక్షన్లో కలిసాం, నేను దూరం నుంచి చూడంగానే నువ్వు మాకు కావాల్సిన వ్యక్తి, నేను హాయ్ అని చెప్పి చెయ్యి ఊపాను, అరే పర్లేదు అశోక్ గారు నన్ను గుర్తుపెట్టుకుని చెయ్యి ఊపాడని నువ్వు కూడా చెప్తావు. కానీ నువ్వేమో పరిగెత్తే పనిలో ఉన్నావు, ఎవరో లగేజ్ తీసుకొని, నేనేమో ఎవరో ఇంటర్వ్యూకి పిలవబోతున్నాను, మళ్ళీ కలుద్దామని చెప్పి సైగ చేశాను. నువ్వు కూడా నో ప్రాబ్లం సార్ అని చెప్పి నేను సైగ చేశాను. నువ్వు చేయి చూపించింది పర్లేదు, అతనేమి ఫీల్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను. నేను హాయ్ చెప్పిన దానికి నేను ఏ ఉద్దేశంతో నీకు చెప్పానన్నది నీకు అర్థమవుతుంది. సో సంజ్ఞల ద్వారా చాలా కమ్యూనికేట్ చేస్తున్నాము, అర్థం చేసుకుంటున్నాం. ఎగ్జాంపుల్, నేను ఈ టైంకి రాలేకపోతున్నాను, ఫోన్ దాకా వచ్చేస్తుంది. అది ఫోన్ దాకా వచ్చింది. నీ ఫోన్లో ఓకే సార్ అని పెడుతున్నావు. ఎందుకు పెడుతున్నావు? అది ఎట్లా అర్థం అవుతుంది అవతలవాడికి? బాగా చేశారండి వర్క్ అని చెప్పి నువ్వు పాపం ఒకటి టైప్ చేశారు, రెండోవాడు మాత్రం నమస్కారం పంపిస్తున్నాడు. సో ఎంఓ చేసింది, లేకపోతే వీటిని మాత్రం నువ్వు అర్థం చేసుకునే దాని స్టేజ్లో ఉంటే సినిమా మీద అప్లై చేయలేమా దాన్ని? కరెక్ట్. అంటే ఒక కొత్త ట్రెండ్, కొత్త క్రియేట్ చేయబోతున్నారు. కొత్త ట్రెండ్ అంటే అన్ని వాళ్ళు అలాగా నేను చెప్పలేను, కానీ బట్ దెర్ ఈజ్ ఎ స్పేస్. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్లో ఒక ఫోనే సైలెంట్గా టెక్స్ట్ చేయడానికి, వాట్సాప్ మెసేజ్ చేయడానికి, అంటే రికార్డ్ చేసి పంపిస్తున్న దానికంటే హాయ్ గుడ్ మార్నింగ్ అని ఒక మెసేజ్, దీంట్లో మాట్లాడలేదు, అవతల పక్క నుంచి నాతో మాట్లాడుకొని నేను ఒక మెసేజ్ పెడుతున్నాను. సో ఇక్కడ సైలెన్స్ నడుస్తుంది. నువ్వు అది చూసి నేను నాతో మాట్లాడొద్దు అన్నాడు, నువ్వు ఒక్కడివే ఉన్నావు, నేను నీకు మెసేజ్ పెట్టు నాతో మాట్లాడొద్దు అని నేను నీకు మెసేజ్ పెట్టా, నువ్వు ఎన్ని ఊహించుకుంటావు దీంట్లో, ఏమన్నాను నేను, నా పర్సెప్షన్ ఏంటో తెలియదుగా. కరెక్ట్.
నా ఫోన్ ట్యాప్ చేశారు గురు, నువ్వు నేను ఏదైనా మాట్లాడుకుంటే నిన్ను కూడా లాగుతారు లోపలికి అని చెప్పి నేను నీకు నాతో మాట్లాడొద్దని నీకు మెసేజ్ పెట్టారు. బట్ నువ్వు ఇచ్చుకునేది ఎలా ఉంటుంది? నేనేమన్నా అన్నాను ఆయన్ని, నేనేమన్నా అడిగాను ఆయన్ని, ఈయన ఎందుకు నా మీద కోపం పెట్టుకున్నాడు? సో నా కండిషన్ ఏంటో నీకు తెలీదు, నువ్వేమో ఇచ్చుకుంటున్నావో నాకు తెలీదు. బట్ వితౌట్ కాన్వర్జేషన్ సో మెనీ గలాటైజ్ హ్యాపెనింగ్. అదే సియాపా, ఏ సియాపా అనేది, ఉఫ్ ఏ సియాపా అనేది, ఉఫ్ నేను చెప్పింది ఒకటి నువ్వు ఊహించుకుంటుంది ఒకటి, ఎందుకు రా బాబు కన్ఫ్యూజ్ అవుతున్నావు అనేది కదా. అసలు ఇప్పుడు డైలాగ్స్ ఏమి ఉండవు సార్? డైలాగ్ అవసరం లేదు. ఒక్క డైలాగ్ కూడా అవసరం. 22 మంది ఆర్టిస్టులు 22 మంది మాట్లాడగలరు, కానీ మాట్లాడటానికి అవకాశం రాదు సినిమాలో. ఓకే, ఒక 23వ క్యారెక్టర్ ఉంటుంది, అది సినిమా అంతా మాట్లాడుతుంటుంది, కానీ అతను మూగవాడు. సో అతను చెప్పేదానికి మనం మ్యూట్ అయి ఉంటాం. కరెక్ట్ చెప్పని చెప్పని మనం అనుకుంటుంటాం. సో లైక్ దట్ మాట్లాడేవాడు మూగవాడు ప్రపంచానికి ఏదో చెప్తా ఉంటుంటాడు. జంతువులు ఉంటాయి, కుక్క భయంకరంగా అరుస్తుంటుంది, నువ్వు పోకూడదురా లోపల ఏదో జరుగుతుందని చెప్పి, దాని భాష మనకు అర్థం కదా, దాన్ని హట్ అంటుంటాను తప్పితే. సో ప్రతి ప్రాణి మాట్లాడుతుంటుంది, దాని బాధ అది చెప్తుంటుంది. ఇప్పుడు సో అది మాట్లాడడానికి అవకాశం ఏముంది? అవసరం లేని సినిమాలో ఒక అతను మాత్రం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అతనే మూగాడు. సూపర్, అసలు క్రేజీ ఉంది కాన్సెప్ట్. అసలు కుర్రాళ్ళందరూ ఏం చేస్తారు బాగా. కొత్త మోడల్ బైక్ రాగానే అసలు ఎట్టాగానే దాని ఫీచర్స్ ఏంటి, అదేంటి ఇదేంటి, సిలబస్ ఏమొచ్చిందని చదివాడో చచ్చాడో తెలియదు, కానీ మార్కెట్లో కొత్త బైక్ వస్తే మాత్రం దాని గురించి మొత్తం చదివేస్తాడు. లేదా కొత్తగా యాప్ ఏదైనా వచ్చిందంటే కానీ దాని గురించి పూర్తిగా రీసెర్చ్ చేస్తాడు కుర్రవాడు. అమ్మాయిలైనా కానీ కొత్తగా మేకప్ ప్రోడక్ట్స్ ఏమైనా లాంచ్ అయితే బెటర్ క్లాస్కి సంబంధించి బెటర్ బుక్స్ ఏమైనా దొరుకుతాయి లేదో చేస్తారో తెలియదు, కానీ ఇవి ఎక్కడ దొరుకుతాయి, సేల్లో ఎక్కడ ఉన్నాయి, ఫైనాన్షియల్ కండిషన్స్ బట్టి. సో అలాగే ఒక కొత్తదనం అనే దాన్ని నువ్వు ఎంత హ్యాపీగా సెట్ చేస్తున్నావో. సో నేను ఈ డైలాగ్ లేకుండా ఒక సినిమా అని చెప్పగానే నా యూఎస్బి పిల్లలందరూ టక్ చేస్తూ ఉన్నారు. ఇందాక ఎవరెవరి అవునా ఆ సినిమా మీరు చేస్తున్నారా, నేను ఇప్పుడే చూశాను సార్ ట్రైలర్, పర్వాలేదు నార్త్ వాళ్ళు కూడా ఏదో ట్రై చేస్తున్నారు చెప్పి అనుకున్నాను, చేసింది మళ్ళీ సౌత్ ఇండియన్ అని చెప్పి అతను ఆనంద్ ఎక్స్ప్రెషన్. సో దెర్ ఈస్ ఎ వైబ్ ఫర్ దిస్ మూవీ. అంటే కొత్తగా ఏదో చెప్తారు అంటే నిజంగానే అండ్ కొంతమంది సర్కాస్టిక్ కూడా రావచ్చు, ఏంటి వీడేంటి డైలాగ్ లేకుండా సినిమా అంతా చెప్తాడా, లాజిక్ లేకుండా ఇల్లాజికల్గా ఏదైనా మాట్లాడబోతున్నాడా, చూద్దాం అంత పొడుస్తాడా చూద్దాం అని చెప్పి వాడు వస్తాడు. సో నేనంటే ప్లస్ ఆర్ మైనస్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, బట్ డిస్కషన్ అయితే నడుస్తుంది నువ్వు అన్నట్టుగా. బట్ ఏ సియప్ప బదులు మీరు అంటే ఒక ఇంగ్లీష్ సబ్ టైటిల్ పెట్టుంటే ఇంకా బెటర్ కదా. మోస్ట్లీ మనకి సినిమా ఏంటి హడావిడి అంటాం, హడావిడి అనే మాట తెలుగులో లేదు, హడావిడి అనే మాట, కానీ హడావిడి అనేది వాడుకలో ఉంది. హడావిడి అంటే ఏ లాంగ్వేజ్ సార్ అది? తెలుగే మనం క్రియేట్ చేస్తుంది. హడావిడిగా ఉందంట, హడావిడి అనేది లేదు. సో కానీ అలాగే అంత గలగలమని ఇరుక్కు అంటారు తమిళ్లో, కళకళ ఆడుతుంది అని అంటాం కదా, అలాంటి పదానికి దగ్గర పదం. బట్ నార్త్లో అందరికీ అది బాగా కనెక్టెడ్ ఈజీ వర్డ్. అసలు ఆ లైన్ కూడా నా లెక్కలో లేదు, బికాస్ ఉఫ్ ఈజ్ నాట్ ఎ వర్డ్, ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్. సినిమా అంతా ఎక్స్ప్రెషన్ మీద నడుస్తుంటుంది కాబట్టి ఉఫ్ అనేది పిల్ల జమీందార్ అలా స్ట్రెస్ బస్టర్, ఉఫ్ అనేది కూడా ఒక స్ట్రెస్. పని అయిపోయింది అన్నదానికి నువ్వు ప్రతిసారి ఉఫ్ అయిపోయింది అని అంటావు. సో కమ్యూనికేట్ చేయడానికి ఇంకొక లాంగ్వేజ్ ఉంది, ఆ లాంగ్వేజ్తో సినిమా చేశాను. అది ఏ లాంగ్వేజ్ అని మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. రీసెంట్గా ఒక రీల్ ట్రెండ్ అవుతుంది సార్, ఉపేంద్ర గారు వచ్చి చెప్పారనమాట, ఆయన ఉష్ అని ఒక సినిమా తీస్తే ఉష్ ఏందిరా ఉష్ అని చెప్పి చాలా మంది ట్రోల్ చేశారంట. కొంతమంది సార్ ఇదేం టైటిల్ సార్ జనాలకు రీచ్ అవుదని అన్నారంట, తర్వాత మొత్తం రిజల్ట్ వేరు ఉంటుంది. ఇప్పటికి కూడా ఆయన చాలా అప్లై చేస్తుంటారు. ఆయన సినిమా టైటిల్ అంటే ఫస్ట్ ఫేస్ వచ్చేసేసి టైటిల్, నేను కూడా చాలా ఇష్టపడతాను. టైటిల్ అనేది ఆడ్ మ్యాన్ అవుట్ లేకపోతే కనుక అస్సలు గుర్తింపు ఉంది. లైక్ ఆయన ఒక సినిమా తీశాడు, దీనికి సూపర్ అని నువ్వు అంటున్నావు, బాగుందని నేను పేరు పెట్టుకున్నా, అదిరిపోయిందని వాడి పేరు పెట్టుకున్నాడు. సో వాళ్ళకి తోచిందని దానికి అప్లై చేసుకున్నారు, కానీ అప్లై చేసే ప్రాసెస్లో అది రిజిస్టర్ అయిపోయింది సినిమా, మార్కెటింగ్ స్ట్రాటజీ. బట్ అట్ ద సేమ్ టైం సినిమా బట్ అట్లా కూడా కాదు, కానీ 37 ఏళ్ళు అవుతుంది పుష్పక్ అని ఒక మూవీ వచ్చి.
సినిమాలు మనవి డిఫరెంట్ పొంతలు బయట ప్రపంచం థ్రిల్లర్ వర్కౌట్ అవుతుంటే మన దాంట్లో థ్రిల్లర్ తీసేస్తారు. మర్డర్ బేస్లు అమ్ముడుపోతున్నాయంటే కనుక ఎంతమందినో చంపేస్తున్నారు సినిమాలో, నా ఉద్దేశం. అలాగే యాక్షన్ వర్కౌట్ అవుతుందంటే కనుక యాక్షన్ మూవీస్ కంపల్సరీ. సో ఒకటి ట్రెండ్ అవుతున్న దాన్ని గ్రాప్ చేయడంలో చాలా ఇది ఉంది. ఆస్కార్ గెలుచుకున్నటువంటి ఆర్టిస్ట్ అనే మూవీ సైలెంట్ ఇన్ ద సెన్స్ వితౌట్ డైలాగ్ మూవీ. ఆస్కార్ గెలుచుకుందంటే కమర్షియల్ మూవీగా కూడా చాలా బాగా పే చేసింది. కమర్షియల్గా పే చేయగలుగుతుందన్న ఐడియాని ఎందుకని ఇండియాలో ఎవరు ఏ డైరెక్టర్ ఎందుకని అప్లై చేయలేదు? కరెక్ట్. కమర్షియల్గా అమ్ముడవుతుంది అనుకున్నటువంటి ఏ ఐడియానైనా ఇండియా యాక్సెప్ట్ చేస్తుంది. మరి ఎందుకని ఇండియాలో తయారవలేదు? ఆలోచించలేదన్నా, సరే సరదాగా ఉంటుంది ఆ సెక్టర్లో ఆలోచించి చూద్దామని చెప్పి. బట్ ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. ఫుల్ ఫన్ క్రియేట్ చేసింది, థరోలీ ఎంజాయ్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ 22 క్యారెక్టర్లు మాట్లాడకుండా మీ ముందు ఏదో చేసేస్తుంటే కనుక నిజంగా ఏంటో ఆయన ఇంత హడావిడిగా ఉందని చెప్పని అంటారు కదా, అదే ఎక్స్ప్రెషన్ అక్కడ కూడా. ఆ పదానికి సియాపా అంటే ప్రాపర్ పదం కాదు అది. ఏంది ఇంత గలగలగ అంటారు కదా, ఇప్పుడు గలగల అనేది మనకు లేదు, తమిళ్లో అంటారు. సో మీరు ఇందాక ఒక ట్రెండ్ గురించి ఒకటి మాట్లాడారు. అంటే ఇప్పుడు ఒక యాక్షన్ సినిమాలు హిట్ అవుతూ ఉంటే యాక్షన్ సినిమాలు ఎక్కువ వస్తూ ఉంటాయి, మనం గ్రాప్ చేస్తూ ఉంటాం. బట్ మీ దగ్గరికి వచ్చేసరికి మీరు అలాగా ఒక ట్రెండ్ ఫాలో అవ్వడం మేము ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఛాలెంజెస్ని ఇష్టపడతారేమో అనిపిస్తుంది. భాగమతి లాంటి పెద్ద హిట్ తర్వాత టాలీవుడ్లో వరుస పెట్టి సినిమాలు తీస్తారు అనుకున్న టైంలో మీరు బాలీవుడ్. అలాగే లేదండి, చేయాల్సింది నేను 1-2 మిస్ అయినాను. బట్ ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్రెష్గా ఉండాలని అనుకుంటాను. కొత్తగా థింక్ చేద్దాం, కొత్తగా ఏదైనా చేద్దాం. రెగ్యులర్గా బోల్డంత మంది చేస్తున్నారు, కమర్షియల్ ఫిల్మ్స్ అని చేస్తున్నారు. సో పిల్ల జమీందార్ ఉంది, పిల్ల జమీందార్ అనిపించిందని బాగుంది, మంచి సినిమా. అలాగే ఈవెన్ నా దృష్టిలో చిత్రాంగద కూడా చాలా మంచి సినిమా. చిత్రాంగద అంటే వేరే ప్రపంచం. అది వాస్తవమా కాదా అనేది ఖచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముతాను. ఈవెన్ ఆకాశరామన్న ఇప్పుడు 22 క్యారెక్టర్లు, అక్కడ 7 క్యారెక్టర్లు ఉంటాయేమో సినిమా. ఆకాశరామన్న యాక్చువల్గా రివర్స్ స్క్రీన్ ప్లే మీద చేసిన సినిమా. ఆ సినిమా ఇప్పుడు చేసినట్టయితే బాగా ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది. బికాజ్ క్లైమాక్స్ని ఫస్ట్ కథగా ఓపెన్ చేస్తే, ఇది మన క్లైమాక్స్ ముందే చెప్పాడా, మనం ఏమైనా లాస్ట్ దాకా వెనకలాక ఎలా ఉన్నా, అలాగా కొన్ని డిఫరెంట్ జోనర్స్. నెక్స్ట్ ఇంకా అసలు పూర్తిగా వేరే జోనర్ ఏదో టచ్ చేస్తున్నాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చాలిగా ముందు నేను చేసేది. అందుకని నేనే రైటింగ్ చేసుకుంటాను. కాదు సార్, ఇప్పుడు ఫస్ట్ ఆడియన్ మీరే. అవును, మీకు నచ్చాలని అదే సినిమాలు అంటారు, ఫస్ట్ నాకు కిక్ వస్తే కదా నేను చేయాలంటే. అదొక మ్యాడ్నెస్. సినిమా అనేది సినిమా వాడు అవటమే మ్యాడ్నెస్. అందులో మంచిది ఏదన్నా వెరైటీ చెప్పాలండి. ఇట్స్ నాట్ ఏ చిన్న టాస్క్ కాదు ఈ సినిమా. నాకు నేను ఊహించుకున్నది నాకు అర్థమైన భాషలో, నాకు అనువైన భాషలో నేను మీకు చెప్పాలి. అది మీకు అర్థం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికి ఇతను సరిపోతాడని నేను చెప్పిన ఆర్టిస్ట్ని ఇతను తేవాలి. ఇతనికి అది కన్వే అవ్వాలి. ఇందులో నేను చేయగలుగుతానా, నేను అక్కడ దాకా లాగలుగుతానని అతనికి ఒక నమ్మకం రావాలి. సో ఇది వర్కౌట్ అవుతుందా కామెడీ అంతా అనేది పూర్తిగా ఒక అవగాహన మైండ్లో ఇంకొక బ్యాక్ ఎండ్ నడుస్తుంటుంది. సో ఇన్ని ఆలోచనల మధ్య వీళ్ళకి నేను ప్రొడ్యూసర్గా మీకు చెప్పి, ప్రొడ్యూసర్ తర్వాత ఈయనకి చెప్పి, వీళ్ళందరికంటే సపరేట్గా దీన్ని ప్రాణం పోయాల్సిన రెహమాన్ గారు లాంటివి చెప్పి వాళ్ళందరూ కన్వే అయ్యారు అంటే డ్యామ్ షూర్గా డబ్బులు ఇస్తే ఏదో చేసే పని అయితే రెహమాన్ చేయరు. ఇఫ్ ఇట్ ఈస్ అంటే ఛాలెంజింగ్, రోజు నేను ఛాలెంజ్ చేయలేనేమో కానీ కమర్షియల్ మూవీస్లో నాకు ఒక ఛాలెంజింగ్ ఇది వస్తే కనుక ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్ అన్నట్టుగా ఆయన తీసుకున్నారు. సో మీరు మీ నెరేషన్లో అసలు రెహమాన్ గారు ఏ పాయింట్కి కనెక్ట్ అయ్యి ఉంటారు అనిపిస్తుంది? నాకు కథ మొత్తం కావాలి అన్నారు. ఈ కథ ఎలా చెప్పాలి అంటే కనుక కంప్లీట్గా యాక్ట్ చేసి చూపించాల్సిందే. అక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాము, వెనక్కి తిరిగి చూసాము, దాక్కోవాలని ప్రయత్నం చేసాము. ఇవన్నీ మనం మన కథని నేరేట్ చేస్తూ, బికాస్ డైలాగ్ లేవు కాబట్టి ఇలా వెనక్కి తిరిగాడు. అక్కడ సడన్గా చూస్తే వాటర్ ట్యాప్ ఉంది, అది ట్యాప్ వాటర్ నీళ్ళు వస్తున్నాయి, ఇదే నేను ట్యాప్ ఆపేశాను కదా అని. సో ఈ మాట ఆలోచిస్తున్నాడు, అది వెనక్కి తిరిగి చూస్తే కనుక కిటికీ ఓపెన్ చేస్తున్నది. ఇలాగా నాలో ఉన్న భయాన్ని, నాలో ఉన్నటువంటి ఎమోషన్ని నేను చూపించడానికి నేను యాక్ట్ చేసి చూపిస్తే బెటర్. అలా నరేషన్ అడిగారు. నరేషన్ అంతా అయిన తర్వాత నేను పుష్పక్కి చాలా కొద్దిపాటి బిట్స్ అండ్ పీసెస్ చేసి ఇచ్చాను కీబోర్డ్ మీద. అప్పుడు నాకు ఆ మూవీ అలాంటి మూవీ చేయడానికి సాధ్యం కాలేదు.
బట్ ఆఫ్టర్ 37 years ఒక మూవీ ఇలా వస్తుంది అంటే అది నాన్న ఎత్తుకుంటూ వస్తే కనుక వై నాట్ అని చెప్పి అన్నారు. సరే ఏదైనా ఆయనకి ఏదో సినిమా ఏదో ఒకటి బిలీవ్ చేసి అశోక్ని బిలీవ్ చేసి ఆ సినిమా యాక్సెప్ట్ చేశారు. బికాస్ ఇట్స్ ఎంత బిలీవ్ చేశారు, అశోక్ని నమ్మారు లేదా కథను నమ్మారు అని ఎలా నమ్మానంటే నేను ఈ కాల్ మీ ఫైన్ డే నాకు ఫుల్ నరేషన్ ఇవ్వు మళ్ళీ జూమ్ కాల్ పెట్టారు పొద్దున్న తెల్లవారుజామున, మళ్ళీ పూర్తిగా 2 గంటలు చెప్పేశాను. ఆయన నన్ను చూస్తే ఏదో నోట్ చేసుకుంటున్నాడు, నాకు అర్థం కాలేదు. సో ఎల్లుండి చెన్నై వచ్చేసేయండి అని చెప్పని అన్నారు. చెన్నైకి వెళ్తే కనుక హీ హ్యాస్ గివెన్ ఒక 8 tracks ఇచ్చారు. ఇది పలానా ఆ భయపెట్టే ఎపిసోడు, ఇలా కన్ఫ్యూజన్ అయ్యే ఎపిసోడు, ఇలాగా దీనికి ఓన్లీ నువ్వు నడిచింది ఒక 4 అడుగులు నడిచావు, కరెక్ట్గా 2 అడుగులు వెనక్కి తీసుకున్నావు, అక్కడి నుంచి 2 అడుగులు రైట్కి తీసుకున్నావు, దీన్ని తగ్గట్టుగా నేను ప్లాన్ చేశాను. ఆ కళ్ళు ఆపటం మొదలెట్టావు. సో దీన్ని బేస్ చేసుకుని చేశాను. కెన్ యూ డూ ఇట్ ఆన్ స్క్రీన్? నేను అడిగింది ఎట్లా అడిగానంటే నేను కొరియోగ్రఫీ లాగా చేసుకుంటాను ఆర్టిస్ట్ సౌలభ్యం కోసం. ఓకే, తలుపు దాకా వెళ్ళాను, తలుపు తీశాను, ఆ తలుపు తీసిన సౌండ్ వరకు నేను వెయిట్ చేసి అవతల పక్క ఏముందో నేను ఆలోచించుకున్న టైం కావాలి. సో మ్యూజిక్ డైరెక్టర్గా మీరు నాకేంటంటే దీన్ని నేను ముందే ఒక పాటలాగా అక్కడ దాకా తీసుకెళ్తా, దాన్ని అక్కడ తీస్తాను, ఆ సౌండ్ విన్నాను, ఆ సౌండ్కి నేను రియాక్ట్ అయ్యాను, ఇలాగే దీన్ని మీరు లోపలికి తీసుకొని ఒక బీజిఎం లాగా ఇవ్వగలరా అంటే మేకింగ్ టైంలో బీజిఎం ప్లే అవుతూ ఉండేది సార్. ఎస్ అలాగా. సో ఆర్టిస్ట్కి ఏమవుతుందంటే సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక గ్రాఫ్లోకి తీసుకొచ్చిన తర్వాత కరెక్ట్గా యాక్టింగ్కి వెళ్ళేటప్పటికి మ్యూజిక్ ప్లే చేస్తే అతనికి చాలా ఈజీగా ఉంది. ఓకే అంటే సహజంగా ఒక ఆర్టిస్ట్ సినిమాని ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ తోటి, ఆ టోన్ ఆఫ్ మ్యూజిక్ తోటి చూస్తూ ఎంజాయ్ చేసేటటువంటి ఆర్టిస్టు అలాంటి ట్యూన్ డైరెక్ట్గా రెహమాన్ దగ్గర నుంచి వచ్చి మనం దానికి సాంగ్ని చేస్తున్నట్టుగా కొరియోగ్రఫీ చేసుకుంటూ వెళ్తుంటే దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈజీగా అవుతున్నది. ఆ ప్రాసెస్ని ఈజీ చేయడం కోసం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాను నేను, రెహమాన్ గారు చేసి వీ సెక్టరీ ముందే పాట ఇచ్చేశారు. ముందే ఈ పాటలో ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని తీసి ఇలా జంప్ చేయాలి, ఇలా అన్నీ అనుకుని ఒక పాటలాగా కొన్ని పోర్షన్స్ని మనం కంపోజ్ చేసుకుంటూ వచ్చాం. సో దానివల్ల ఆర్టిస్ట్కి చాలా కంఫర్ట్ అనిపించింది. ఒక కొలిక్ వచ్చిన తర్వాత దాన్ని చూసిన తర్వాత ఎస్ వీఆర్ ఇన్ ద రైట్ ప్రాసెస్ అని చెప్పి నీకు అక్కడి నుంచి నీకు ఇదే ఎమోషన్ వర్కౌట్ అయ్యి ఇదే ట్రాక్ని వేరే దాన్ని కూడా వాడి అలాగా వీ హ్యావ్ టేకెన్ సో మెనీ ఎక్స్ప్రెషన్స్ ఇన్ డిఫరెంట్ వే. ఇప్పుడు సాంగ్స్ అయితే 2 songs రిలీజ్ అయినాయి సార్. ఎన్ని ఉంటాయి సార్? 7 పాటలు ఉంటాయి, 7 songs ఉంటాయి. సినిమా అంతా సాంగ్స్ వెళ్తూ ఉంటాయి. ఒక రేడియోలో సాంగ్ వింటూ వెళ్దాం అనుకున్నావు, అలా రేడియోలో వచ్చే సాంగ్ ఎలా ఉంటుందో ఆ టోన్స్లో ఉంటుంది. అలాగే నువ్వు బాగా మంచి సూప్లో పడ్డావు నీ అవస్థ అదే చెప్పా కదా. యాక్చువల్లీ ఉఫ్కి ఇంకొక అబ్రివేషన్ కూడా ఉంది, అట్మోస్ట్ ఫన్ ఫ్రమ్ ఫ్రస్ట్రేషన్. సో ఫ్రస్ట్రేషన్, అవతల వాడి ఫ్రస్ట్రేషన్ నుంచి మనకు ఫన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అది ఇందాక మీకు అన్నాను కదా, మీ బాస్ మిమ్మల్ని అరుస్తూ ఉంటే ఒక నవ్వుతూ ఉన్నాం అనుకోండి, అవతల వాడు కాదు ఇదే నేను తిడుతున్నాను కదా ఇప్పుడు నవ్వుతున్నాడు ఏంటి అని చెప్పిన ఫీలింగ్లో ఉంటాను. కానీ మీరు నవ్వుకుంటున్న విషయం వేరే. నేను రేపు మార్నింగే అమెరికా ఫ్లై అయిపోతున్నాను, నీకు తెలియదు, నా మీద ఇంకా 6 నెలలు ప్లాన్ చేసుకున్నా అయిపోయావులే నువ్వు అని చెప్పి నువ్వు నవ్వుకుంటున్నావు. నేను ఒక 5 నిమిషాలు ఎర్లీగా ఆఫీస్ నుంచి వెళ్తానని మీరు అనుకున్నారు. 5 నిమిషాలు ఎర్లీగా ఆఫీస్ నుంచి వెళ్తానంటే మేనేజర్ ఒప్పుకోలేదు. మేనేజర్ ఇలా తరంగానే తలకో కాలుకో దెబ్బ తగిలింది, ఒక చిన్న నవ్వు మీకు మొదలవుతుంది. రేపు వీడు ఇక్కడే నాకు ఇప్పుడే నువ్వు చెప్పాడు వాడికి అందుకే జరిగిందని చెప్పాడు. సో లైక్ దట్ అవతల వాడి ఇబ్బందికి మనం చిన్నగా నవ్వుకుంటాం. బట్ ఇట్స్ నాట్ హ్యుమానిటీ కాదు కానండి, బట్ హ్యూమన్ సైకాలజీ ప్రకారం నవ్వు వస్తుంది. స్పీడ్గా మిమ్మల్ని ఓవర్టేక్ చేస్తూ ఒక బండి 2 బైకులు వెళ్తూ ఉన్నాయి, అలా సడన్ అవతలాడి బైక్ టాప్ అని పంచర్ అయింది. తెలియని ఒక సైకో వచ్చేస్తాడు మీలో నవ్వుకుంటూ ముందుగా. సో ఊహకు కూడా నువ్వు నవ్వుతున్నావు. సో దట్ ఇట్ మీన్స్ సో మెనీ అదర్ థింగ్స్. అలా వాళ్ళ పర్సెప్షన్ నుంచి మనం ఆ సమస్యను చూసినప్పుడు విల్ ఎంజాయ్ ద థింగ్స్. కరెక్ట్.